సంగమా, మీ అందరికీ దేవుని పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొద్ది నిమిషములు మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మానవుని జీవితంలో లేకపోతే ఒక విశ్వాస జీవితంలో వ్యక్తిగతమైన దైవ భయము కలిగి జీవించాలా. విశ్వాసులు వ్యక్తిగతమైన దైవ భయము కలిగి జీవించాలా. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఈ దినమున మనం వ్యక్తిగత దైవ భయము, ఆ దైవ భయము కలిగి జీవించాలా. విశ్వాసులమైన దేవుని శిష్యులమైన మనము, దేవుని పిల్లలమైన మనము వ్యక్తిగత దైవ భయము కలిగి జీవించాలా. ఆ దైవ భయము మనలో ఉండాల. ఆ దైవ భయము మనలో లేకపోతే వాటి వలన చాలా నష్టాలు వస్తాయి. ఆ దైవ భయము మన జీవితంలో లేకపోతే మనం ఏ విధంగా బతుకుతున్నాం, ఏ చెడు అలవాట్లకు బతుకుతున్నాం. దేవుని భయం ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుని భయం లేకపోతే ఏ విధంగా ఉంటుంది. విశ్వాసి అయిన మనము విశ్వాస జీవితంలో వ్యక్తిగత దైవ భయము ఉండాలి. దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూద్దాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వినతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు లేక వృద్ధాప్యములో అబ్రహాము కుమారుడిని ఇచ్చాడు. ఆ ఇచ్చిన కుమారుడిని బలి అర్పించమని ఆ దేవుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. ఇస్సాకును బలి ఇవ్వడానికి అన్ని సిద్ధం చేశాడు. బలి అర్పించడానికి అబ్రహాము వెనకడుగు వేయలేదు. ఇక్కడ 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మరి ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుచున్నవాడువని. మరి అబ్రహాము మీద ఒక అభిప్రాయం దేవునికి వచ్చింది. దేవునికి భయపడే వ్యక్తి అబ్రహాము. దేవునికి దైవభక్తి దైవభీతి కలిగిన వాడు అబ్రహాము అని దేవునికి ఒక అభిప్రాయం కలిగింది. దేవుని స్థానాన్ని ఎవరికి వేటికి ఇవ్వకూడదు. మొట్టమొదటిది ఏంటంటే దైవ భయం కలిగి అబ్రహాము ఏ విధంగా అయితే ఆ దైవ భయం, ఆ వ్యక్తిగత దైవ భయము మనము కూడా కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని స్థానాన్ని ఎవరికి వేటికి ఇవ్వకూడదు. మనం దేవుని స్థానము, మొట్టమొదటి స్థానము దేవుని స్థానము. మన హృదయంలో దేవునికి మాత్రమే ఆ మొట్టమొదటి స్థానం ఇవ్వాలా. ఆ మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలా. అబ్రహాము ఆ బలి కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు అతడు తనకు సంపూర్ణ సమర్పణ చేస్తున్నాడని దేవుడు గమనించాడు. అతడు దేవునికి భయపడేవాడని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడని అతని ప్రధాన కర్తవ్యమని దేవుడు
స్పష్టంగా తెలుసుకున్నాడు. అబ్రహాము జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే, అబ్రహాము జీవితంలో దేవుని భయం ఏ విధంగా ఉందంటే, దేవునికి ఎప్పుడు కూడా తన చిత్తాన్ని నెరవేర్చాలా, తన ఆశను నెరవేర్చాలా అని దైవ భయం కలిగి ఉన్న వ్యక్తి అబ్రహాము. అందుకునే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును అనేక జనములకు తండ్రిగా చేసిన దేవుడు, తండ్రిగా చేశాడు. ఎందుకంటే వృద్ధాప్యములో, ముసలితనములో ఒక కుమారుడినిచ్చాడు. ఆ కుమారుడిని ఇచ్చిన వెంటనే మళ్ళీ బలి అడిగినప్పుడు కూడా అబ్రహాము వెనకడుగు వేయలేదు. అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ నమ్మకత్వాన్ని చూశాడు, ఆ దేవుని భయాన్ని చూశాడు, ఆ దేవుని పైన ఉన్న ఆ భక్తిని చూశాడు, దేవుని పైన విశ్వాసాన్ని చూచాడు. కనుక దేవుడు అబ్రహామును అనేక జనములకు తండ్రిగా చేశాడు. ఆ వ్యక్తిగత దైవ భయము కలిగి జీవించాలా. దేవుని స్థానాన్ని, ఆ ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. దేవుడే మన జీవితంలో ప్రథమ స్థానముగా ఉండాలా. దేవునికి మాత్రమే మనము మొట్టమొదటి స్థానము ఇవ్వాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ భార్యను కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బిడ్డలను కానీ నీ జీవితంలో వారికి ప్రథమ స్థానం ఇచ్చావంటే దేవుని జీవితంలో, దేవునికి నీ జీవితంలో చోటు లేదు. దేవుని మాటలు ఎరిగి ఉండాల. దేవునికే మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు తన నాసిక రంధ్రము ద్వారా జీవవాయువును వదగా మనము ఈ లోకంలోకి జీవాన్ని, ఆ దేవుని జీవాన్ని అందిపుచ్చుకొని ఈ సృష్టిలో మనము ఉన్నాము. ఈ సృష్టిలో మనం వచ్చాము. తల్లి గర్భములోనే మనల్ని ఆయన ఏర్పరచుకున్న దేవుడు. ఆయన మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు. ఒక భార్యాభర్తలకు పిల్లల్ని ఇవ్వాలన్నా అది దేవుడిచ్చే బహుమానమే. ఎంతో మందికి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారు. కానీ దేవుని వైపు నువ్వు చూస్తే, జక్కయ్య ఏ మాదిరిగా అయితే, ఏ విధంగా అయితే జక్కయ్య జీవితంలో ఆశ కలిగి ఉన్నాడో, జక్కయ్య జీవితాన్ని మనం చూసినప్పుడు జక్కయ్య ఏ విధంగా అయితే యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడో, నీ స్థానము, నీ ప్రేమ, నువ్వు ఆరాధించేది, నువ్వు విశ్వసించేది, నీ మొదటి స్థానము ఆ దేవునికి ఇస్తే, ఆ దేవుని పైన నువ్వు ఆధారపడితే దేవుడు నీకేదైతే అవసరత ఉన్నదో, ఏదైతే నీకు కావాలని నువ్వు ఆశపడుతున్నావో, తగిన కాలమందు నిన్ను హెచ్చించే దేవుడు. విశ్వాసులమైన మనము వ్యక్తిగత దైవ భయం కలిగి జీవించాలా. మన మొదటి స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలా. ఇంకా వేరే వాటికి ఎవరికి ఇవ్వకూడదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 12వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. 12వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు.
నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు ఒక దినాన్న మనం లెక్క చెప్పవలసిన వారము. దేవుని భయం ఉంటే, ఆ వ్యక్తిగత దైవ భయము నీ జీవితంలో ఉంటే, ఆ వ్యక్తిగత దేవుని భయము నీలో ఉంటే, వ్యర్థముగా ఏ మాట మాట్లాడాలన్నా, వ్యర్థముగా ఏ మాటను లేకపోతే ఏది ద్వేషించాలన్నా దూషించాలన్నా దేవుని భయము నీలో అడ్డుగా ఉంటుంది. చెడ్డ మాటలు కానీ వ్యర్థమైన మాటలు కానీ నువ్వు పలకవు. దేవుని భయము నీలో ఉన్నప్పుడు, ఆ దైవ భయము నీలో ఉన్నప్పుడు చెడ్డ మాటలు పలకవు. ఒకవేళ పొరపాటున వ్యర్థముగా ఆ చెడ్డ మాటలు పలికితే ఒక దినాన్న లెక్క చెప్పవలసిన వారము, లెక్క చెప్పవలసిన వారము, లెక్క చెప్పాలా. ఒక దినమున ఈ లోకంలో నువ్వేదైతే చేసావో, ఏదైతే ఏ క్రియలైతే చేసావో, ఏ మాటలైతే మాట్లాడావో, ఏ మాటల ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టావో, ఏ మాటల ద్వారా సమస్యలు తెచ్చిపెట్టుకున్నావో, ఏ మాటల ద్వారా ఇతరులను బాధ పెట్టావో, ఒక దినమున ప్రతి మాటకు, ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధువని తెచ్చుకొందువు. నువ్వు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు? మంచి మాటలు మాట్లాడుతున్నావా? చెడ్డమైన మాటలు మాట్లాడుతున్నావా? ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? ఇతరులను దూషించి ద్వేషించే మాటలు మాట్లాడుతున్నావా? ఒక దినమున లెక్క చెప్పవలసి ఉన్నావు. మీరు ఏదైతే విత్తుతారో అదే కోసుకుంటారు. ఒక దినాన్న ఈ లోకంలో మీరు ఏదైతే విత్తారో అదే మరలా మీ కుటుంబంలో జరుగుతుంది. ఇతరులకు హాని చేసావా? ఇతరులకు కీడు చేసావా? నీ వ్యర్థమైన మాటల ద్వారా, నీ చెడ్డ మాటల ద్వారా ఇతరులను బాధ పెట్టావా? ఒక దినమున దేవుని ఎదుట నువ్వు చేసిన దానికి లెక్క చెప్పవలసి ఉన్నావు. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలా. మూడవది, యోబు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి యుందురు. తాము జ్ఞానులమనుకొని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. నేను జ్ఞాని అని అనుకుంటే ఆయన మనల్ని లక్ష్య పెట్టే వాడు కాదు. ఎవరైనా ఈ లోక జ్ఞానము బాగా ఉంది, లేకపోతే నాకు విపరీతమైన సైన్స్ టెక్నాలజీ తెలుసు, అనేకమైన జ్ఞానం ఉన్నదని విర్రవేగుతూ ఎవరైనా ఉంటే నిన్ను లక్ష్య పెట్టడు. నీలో ఆ వ్యక్తిగత దైవ భయము కలిగి ఉంటే, దేవుని పైన ఆధారపడి ఉంటే, నీలో ఆ దైవ జ్ఞానము దేవుడిస్తాడు. ఆ దైవ జ్ఞానము నువ్వు కలిగి ఉంటే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానము చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఆ దైవ జ్ఞానము చాలా ఉపయోగకరముగా ఉంటుంది. దేవుని జ్ఞానము చాలా ఉపయోగకరమైనది. నీకు జ్ఞానము కొదువై ఉన్నాడలా దేవుణ్ణి అడగమంటున్నాడు. జ్ఞానము కొదువుగా ఉంటే ఆ దేవుణ్ణి అడగమంటున్నాడు. అంతేకాని నిన్ను జ్ఞాని నన్ను అనుకున్నావా, ఆయన నిన్ను లక్ష్య పెట్టడు. ఎప్పుడు కూడా ఆ హెచ్చించుకునే బుద్ధి, లేకపోతే మనల్ని సెల్ఫ్ బూస్టింగ్ చేసుకునే, నేనొక్కడినే జ్ఞానవంతుడను, లేకపోతే నేనొక్కడినే తెలివైన వాడును అని ఆ సెల్ఫ్ బూస్టింగ్ మన జీవితంలో ఉంటే
విశ్వాస జీవితంలో ఉంటే ఒక దినాన్న పడిపోతావు. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించావా, నీ తెలివిని బట్టి నువ్వు అతిశయించావా, ఒక దినాన్న పడిపోతావు. భక్తులు బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి అతిశయించిన వారు పడిపోయారు. మరలా తిరిగి లేపేవారు కూడా లేరు. ఈ దినమున విశ్వాసమైన నీవు జ్ఞానివని అనుకోవద్దు. నువ్వు జ్ఞానివని అనుకుంటే ఆయన నేను లక్ష్య పెట్టాడు. నీ జీవితంలో దేవుని భయం ఉంటే దేవుడే జ్ఞానం ఇచ్చే దేవుడు, దేవుడే నీకు తెలివిచ్చే దేవుడు. దేవుని జ్ఞానము ద్వారా, దేవుని శక్తి ద్వారా నువ్వు నడిస్తే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథము, థ్యాంక్ యూ జీసస్, 139వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనం కూర్చోవడం, మనం లేవడం అన్నీ ఆయనకు తెలుసు. ఆయన సమస్తము ఆయనకు తెలుసు. మనం ఏమి చేస్తున్నామో, మనం ఏమి చేయాలనుకుంటున్నామో సమస్తము ఎరిగిన దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ సాధ్యము చేసే దేవుడు, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు, అపరిశుద్ధుడైన దేవుడు. నేను కూర్చోవడం, లేవడం ఆయనకు తెలుసు. ఎందుకంటే నీ నడవడిక ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు, దేవుని భయము కలిగి దేవుని మార్గంలో నడుస్తున్నావా, నీలో ఆ వ్యక్తిగత దైవ భయము ఉన్నదా? ఆ వ్యక్తిగత దైవ భయం ఉంటే ఇది చెయ్యకూడదేమో, ఇది దేవునికి విరోధమైనది, ఇది నా దేవుడు చూస్తున్నాడు, ఆ పై నుండి నా దేవుడు చూస్తున్నాడు అని భయము, ఆ దైవ భయము నీలో ఉంటే చెడ్డ క్రియలు చేయవు, చెడ్డ మార్గంలో ఉండవు. నువ్వు కూర్చున్నా, లేచినా, నువ్వేది చేసినా చూచే దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. ఆ దేవుడు మనం ఏం చేసినా చూస్తున్నాడు. మనలో వ్యక్తిగత దైవ భయం ఉండాలా. విశ్వాసులమైన మనము ఆ వ్యక్తిగత దైవ భయం లేకపోతే మనం ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. ఆ వ్యక్తిగత దైవ భయం ఉంటే మనం కూర్చున్నా, లేచినా అన్నీ ఆయనకు తెలిసిన కనుక ఏది చెయ్యాలో భయముతో, దేవుని భయముతో, ఇది చెయ్యకూడదేమో, ఇది చేస్తే నా దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దీనివల్ల నేను సమస్యలు తెచ్చుకుంటానేమో, ఆ ఆలోచన మనలోకి వస్తుంది. దైవ భయం కలిగి ఉండాలా. కూర్చోవడం, నుంచోవడం, లేవడం, ఏది చేస్తున్నామో అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ చూస్తున్న దేవుడు. జక్కయ్యను అంతమందిలో ఉండగా చెట్టు మీద ఉన్నప్పుడు చూశాడు దేవుడు. జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడని ఎరిగి ఉన్న దేవుడు, నన్ను చూడాలా, ఆ క్రీస్తు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడని ఎరిగి ఉన్న దేవుడు. ఈ దినమున విశ్వాసులమైన మనం ఏమి చేస్తున్నాము, ఏమి చూస్తున్నాము, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన నడవడికి ఏ విధంగా ఉందో అన్నీ చూస్తున్న దేవుడు, పరిశోధిస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు. ఆ క్రింద వచనాల్లో 3వ వచనంలో చూస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మనకు తలంపు పుట్టక మునిపే మన మనస్సు ఎరిగి ఉన్న దేవుడు, మన మనస్సు గ్రహించి ఉన్న దేవుడు. నా నడకను నా పడకను ఆయన పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు. నా చర్యలన్నీ నీవు బాగుగా ఎరిగి ఉన్న దేవుడు.
అటువంటి దేవుడు మన నడకను చూస్తున్నాడు, మన ప్రవర్తించే విధానాన్ని చూస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్నాడు. మన పడక పవిత్రతను ఆయన పరిశీలిస్తున్నాడు. మన పవిత్రత, మన పడక పవిత్ర ఏ విధంగా కాపాడుకుంటున్నాం? పవిత్రంగా జీవిస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉన్నామా? దేవుణ్ణి బాధ పెట్టే వారంగా ఉన్నామా అని ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నాడు. దేవుని భయము కలిగి మనం ఉండాలా. మన నడకను చూస్తున్నాడు, మన పవిత్రతను చూస్తున్నాడు, మన కూర్చోవడం, మన నుంచోవడం అన్నీ చూస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు. వ్యక్తిగతముగా మనం దైవ భయము కలిగి జీవించాలా. ఆ భయము లేకపోతే, దేవుని భయము లేకపోతే మనకిష్టానుసారంగా బ్రతుకుతాము, మనకిష్టమైనవి చేయడానికి ఇష్టపడుతున్నాం. కానీ విశ్వాసులమైన మనము ఈ దినమున వ్యక్తిగత దైవ భయము మనలో ఉంటే, మన జీవితంలో అదొక దేవుని శక్తిగా, దేవుని భయముగా మనం చూస్తే మనము చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు చేయడానికి ఇష్టపడము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. 21వ వచనంలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. అన్నీ కూడా ఆయనకు తేటగా కనపడతాయి, అన్ని తేటగా కనపడతాయి. మన హృదయంలో మనం ఏం ఆలోచన చేస్తున్నామో, మనం దేనికోసం ఆలోచన చేస్తున్నామో అన్ని హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు. చీకటిలో చేస్తున్నామేమో, లేకపోతే ఎవరు చూడట్లేదేమో అని అనుకుంటున్నామేమో, కానీ ఆ రహస్యమందున్న తండ్రి అన్నీ చూచే దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ చూస్తున్నాడు. అన్నీ ముందే తెలుసు దేవునికి. హృదయంలోని రహస్యాలన్నీ కూడా ఆయన తేటగా కనబడుతున్నాయి, ఆయనకు తేటగా కనబడుతున్నాయి. యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. మన ప్రవర్తన, మన అడుగుజాడలన్నిటిని కూడా ఆయన లెక్కిస్తున్నాడు, రాస్తున్నాడు. మనం ఏ విధంగా నడుస్తున్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా అడుగుజాడలు ఏ విధంగా ఉన్నాయి, మనము పాదములు ఏ వైపు వెళ్తున్నాయి, సాతాను క్రియలు చేయడానికి వెళ్తున్నాయా, మన అడుగులు దుష్ట కార్యాలు చేయడానికి వెళ్తున్నాయా, మన అడుగులన్నీ పాపములు చేయడానికి వెళ్తున్నాయా, సమస్తము ఆయన చూస్తున్నాడు. నా అడుగుజాడలన్నిటినీ ఆయన లెక్కిస్తున్నాడు. మనము పాపం చేస్తున్నామా, దేవుని వైపు తిరుగుతున్నామా, దేవుని కార్యాలు చేస్తున్నామా, సువార్త ప్రకటిస్తున్నామా, దేవుని పని చేస్తున్నామా, ఏది చేస్తున్నామో దేవుడు మనల్ని చూస్తున్నాడు. నా అడుగుజాడలన్నిటినీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు. అబద్ధికుడినై నేను తిరిగిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నిన్ను త్రోవ నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులను తగిలే ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించును గాక, నేను వాటినది పెరికివేయబడును గాక. మరి మోసం చేయడానికి మన కాలేమో త్వరపడుతుందా? మోసం చేసి, లేకపోతే అబద్ధాలాడి మనం దేవుని మోసపరచాలని ఆలోచన చేస్తున్నామేమో. దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, ఆయనకన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. అయినా ఆ త్రాసులో మనల్ని చూసినప్పుడు మనము చెడ్డ క్రియలు చేశామా, చెడ్డ మాదిరిగా మన కాలు ప్రవర్తించిందా, మన అడుగు జాడలన్నింటినీ ఆయన లెక్కించే దేవుడు. ఈ దినమున నీ కాలు చెడ్డ కార్యాలు చేయడానికి ఇష్టపడుతుందా, దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడుతుందా? దేవుని మందిరం వైపు వెళ్తుందా, లేకపోతే పాపం వైపు వెళ్తుందా? ఒకసారి ఆలోచన చేసుకో. విశ్వాసమైన నీవు
దేవుని కుమారుడు అయిన నీవు ఎంతకాలం వ్యర్థముగా దైవ భయము లేకుండా, నీలో ఆ వ్యక్తిగత భయము లేకుండా, దేవుని యందు భక్తి లేకుండా నువ్వు జీవిస్తావు. దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుని యందు ఆ భయభక్తులు లేకుండా జీవిస్తే దేవుని యందు నువ్వు ఆ వ్యక్తిగత దైవ భయం లేకుండా జీవిస్తే ఒక దినాన్న నష్టపోతావు, ఒక దినాన్న నష్టపోతావు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే మన చర్యలన్నీ ఆయనకు తేటగా కనబడుతున్నాయి. మన చర్యలన్నీ ఆయనకి తేటగా కనబడుతున్నాయి, తేటగా కనబడుతున్నాయి. 4వ వచనంలో కూడా చూస్తే యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ప్రతిదీ కూడా దేవునికి తెలుసు, సమస్తము ఆయనకు తెలుసు, సమస్తము ఆయనకు తెలుసు. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. మన వెనక ముందు కూడా ఆయనే ఉన్నాడు. మనకు తోడుగా ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. వెనక ముందు కూడా అన్నీ మన చుట్టుపక్కలంతా ఆయన ఆవరించి ఉన్నాడు. మన జీవితంలో వ్యక్తిగత దైవ భయం కలిగి ఉండాలా, దైవ భయం కలిగి ఉండాలా. మొదటి స్థానాన్ని దేవునికి తప్ప మరి ఎవరికి ఇవ్వద్దు. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు మనం లెక్క చెప్పాలా. జ్ఞానిమని అనుకుంటే ఆయన నిన్ను లక్ష్య పెట్టాడు. నువ్వు కూర్చున్నా, నుంచున్నా, లేచినా, నీ నడకను, నీ హృదయమును, నీ పడకను, నీ పవిత్రతను, నీ అడుగు జాడలన్నిటినీ, నీ చర్యలన్నిటినీ అన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన లెక్కిస్తున్నాడు. ఆయనకు తేటగా కనపడుతున్నాయి, అన్నీ ఆయనకు తెలుసు. నీ వెనక ముందు ఆయన ఆవరించి ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు. దైవ భయము కలిగి ఉండటం వలన కలిగే లాభాలేంటి? దైవ భయం వలన, దైవ భయము కలిగి ఉండటం వలన కలిగే లాభాలు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకొండుట పురుషునికి మేలు, అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. శరీరమును ఆత్మను పవిత్రముగా కాపాడుకోవడం. శరీరాన్ని, మన శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పవిత్రముగా కాపాడుకోవాలా. ఆ ఆత్మను మనం దినదినము ఆత్మలో పరిపక్వత కలిగి, ఆత్మలో ఎదుగుచు, ఇంకా ఉజ్జీవింపబడుతూ మనం కొనసాగించబడాలి. అంతేకాని ఆత్మలో కొనసాగబడకుండా, లేకపోతే ఆ ఉజ్జీవం మన జీవితంలో రాకుండా శరీరము వెనక్కి లాగివేస్తుందేమో, శరీరము మనం కృంగుదల చేస్తుందేమో, శరీరము మనల్ని పడగొట్టేస్తుందేమో. శరీరమును, ఆత్మను పవిత్రముగా కాపాడుకోవాలా. కలిగే లాభాలు, దైవ బలము కలిగి ఉండటం వలన కలిగే లాభాలు. శరీరము పవిత్రముగా ఉంచుకోవాలా, ఆత్మను కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ఆత్మలో ఉన్నది కనుక, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొంది ఉన్నాము కనుక, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉన్నాం కనుక మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మనం నడిచే మన ప్రవర్తన కానీ, మన చూపులు కానీ, ప్రతిదీ కూడా మన అడుగు జాడలన్నిటి కూడా పవిత్రముగా ఉంచుకోవాలా. శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలా, ఆత్మను పవిత్రముగా ఉంచుకోవాలా. ఒకవేళ పవిత్రంగా లేకపోయే మనకు మన శరీరము ఈ లోక ఆశల వైపు మనకి నడిపించిందంటే మనము పతన వ్యవస్థలో పోతాం, పతన వ్యవస్థలో పోతాం, పతనమైపోతాం. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపకీర్తి కలుగుతుంది. ఆ శరీరంలో పుట్టే కోరికల వలన, ఆ శరీరంలో కలిగే ఆ కోరికల వలన ఈ లోకంలో మనం పడిపోతాం.
ఈ లోకంలో పడిపోతాం. దేవుని ఆత్మను, దేవుని శక్తిని మనం కోల్పోతాం. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం కోల్పోయే వారంగా ఉంటాం. ఎప్పుడైతే నీ జీవితంలో, నీ శరీరంలో పాపం ఏలుతుందో నువ్వు కోల్పోతావు. నువ్వు నష్టపోయిన వ్యక్తివే, నువ్వు పడిపోయిన వ్యక్తివే. ఆత్మను, శరీరాన్ని ఎల్లప్పుడూ మనం పవిత్రముగా కాపాడుకోవాలి. మన జీవితంలో ఆ వ్యక్తిగత దైవ భయం ఉండాలా. ఆ వ్యక్తిగత దైవ భయం లేకపోతే మన శరీరాన్ని, మన ఆత్మను పవిత్రంగా ఉంచుకోలేము. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నేనేం మాట మాట్లాడినా దేవునికి లెక్క చెప్పాలా, దేవునికి క్షమాపణ చెప్పాలేమో అని నీ జీవితంలో ఆ దైవ భయము ఉంటే, నీ జీవితంలో ఆ వ్యక్తిగత దైవ భయము ఉంటే, నువ్వు ప్రతి మాటను కూడా, ప్రతి నడకను కూడా ఆలోచన చేసుకుని, ఈ మాట మాట్లాడితే నా దేవుణ్ణి బాధ పెడతానేమో, ఇలాగ నడిస్తే నా దేవుణ్ణి మాట ఇచ్చి మాట తీసుకున్న వ్యక్తిని అయిపోతానేమో, నా దేవునికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకునే వ్యక్తిలాగా ఉండనేమో, లేకపోతే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నానేమో ఒక ఆలోచన కలిగి ఉండాలా. ఆ వివేచన, ఆలోచన శక్తినిచ్చే దేవుడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. శరీరాన్ని, ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే తాను పరిశుద్ధుడై ఉన్నాడు. ఏ పాపము ఎరుగని దేవుడు, నిష్కలంకమైన దేవుడు. పాపము లేని జీవితం ఆయనది. పాపము లేని జీవితము, పవిత్రుడును నిష్కలంకుడైన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. శరీరాన్ని కాపాడుకోవాలా, ఆత్మను కాపాడుకోవాలా, పవిత్రముగా ఉంచుకోవాలా. ఈ నా మాటలు వింటున్న విశ్వాసులు, ప్రజలు శరీరాన్ని, ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనము పూజించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, పాపం ఎరిగిన దేవుడు. కానీ ఆయన మరియకు పుట్టిన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టిన దేవుడు. పాపం ఎరిగిన దేవుడు తన రక్తాన్ని సిందించి మానవుల పాపాన్నంతా విమోచించిన దేవుడు, విడిపించిన దేవుడు, విడుదల తెచ్చిన దేవుడు. ఈ లోకాన్ని విమోచించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఈ లోకానికి విడుదలిచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి కోసం తన రక్తాన్ని సిందించిన దేవుడు, చనిపోయి మూడో దినమున లేచి మృత్యుంజయుడైన దేవుడు, మన దేవం గల దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. అటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు అనేక సూచక క్రియలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక మంది చనిపోయిన వారిని లేపిన దేవుడు. దేవుని మాట వలన, దేవుని వాక్కు వలన స్వస్థతలు పొందిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆయన మాట వలన, ఆయన వాక్కు వలన బాగుపడిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడైతే నీ శరీరాన్ని, నీ ఆత్మను పవిత్రముగా ఉంచుకుంటావో దేవుని శక్తి నీలో ఉంటుంది. దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచుకుంటాడు, అనేక మందికి దీవెనకరముగా ఉంచుతాడు. నీ శరీరం పవిత్రముగా కాపాడుకో. దేవునితో సహవాసం చెయ్యి. నీ ఆత్మ ద్వారా దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఒక వెలుగుకరముగా, ఒక జ్యోతి వలె, ఒక ప్రవక్త వలె నిన్ను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దైవ భయము కలిగి ఉండుట వలన కలిగే లాభాలు, దైవ బలం వలన కలిగి ఉండుట వలన కలిగే లాభాలు. శరీరాన్ని, ఆత్మను పవిత్రంగా కాపాడుకోవాలా, పవిత్రముగా ఉంచుకోవాలా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలా. మనం సంపూర్తి చేసుకోవాలా. ఆ పరిశుద్ధత మన జీవితంలోకి రావాలా. ఒకవేళ పాపములో పడిపోయి ఉన్నావేమో, ఆ పాప సంబంధమైన వాటిలో నువ్వు కూరుకుపోయావేమో, దేవునికి విజ్ఞాపన చేయి. దేవుని పాదాల చెంతకు వచ్చి పాపినైన నన్ను క్షమించు. సుంకరి రొమ్ము కొట్టుకుని పాపినైన నన్ను క్షమించమంటున్నాడు.
పాపినైన నన్ను క్షమించమంటున్నాడు. ఆ సుంకరి ప్రార్థన విన్న దేవుడు ఆ రొమ్ము కొట్టుకొనుచు థ్యాంక్ యూ జీసస్. ఆ సుంకరి రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను క్షమించు దేవా, పాపినైనా నన్ను కరుణించు దేవా అంటున్నాడు. దేవుడు పాపులను క్షమించే దేవుడు, పాపులను కరుణించే దేవుడు, జీవమ్మ కలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. పవిత్రముగా శరీరాన్ని ఆత్మను పవిత్రముగా ఉంచుకుంటాం, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. జారత్వం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము, థ్యాంక్ యూ జీసస్, 14వ వచనాన్ని చూద్దాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. మనం ధన్యులం అవ్వాలంటే, ఆ ధన్యత మనకు రావాలంటే మనము దేవుని భయం కలిగి ఉండాలా. నిత్యము వ్యక్తిగత ఆ దైవ భయం మనం కలిగి జీవించాలా. ఆ దైవ భయము నిత్యము భయము కలిగి జీవించినప్పుడు, భయము కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దైవ భయము కలిగి ఉండాలా. ఈ దినములలో అనేక మందిని మనం చూస్తే, దేవుని పిల్లలను మనం చూస్తే, తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. ఈ లోక ఆశలకు, ఈ లోక వేషధారణకు బానిసలైపోతున్నారు, మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు, వ్యర్థమైన వాటిని చూడడానికి ఇష్టపడుతున్నారు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, నిత్యము భయం కలిగి జీవిస్తే ధన్యుడిగా ఉంటావు, ధన్యుడిగా ఉంటావు. నువ్వు ధన్యుడివైతే నీ కుటుంబం ధన్యుడు కలిగిన కుటుంబంగా ఉంటే, ఆ ధన్యత కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు ఈ దినములలో, హృదయాన్ని కఠినపరుచుకుని ఆ కీడులో పడిపోతున్నారు. దేవుడు లేడులే, దేవుడు మనకేం చేస్తాడులే, దేవుడు మనం ఏదో వెళ్ళాలా రావాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు, హృదయాన్ని రాయిలా చేసుకుంటున్నారు. ఆ దేవుడే ఒక క్షణము నీకు ఆయుస్సునివ్వకపోతే నీ బ్రతికేమైపోతుందో బైబిల్లో మన జీవితం ఒక పువ్వు లాంటిది, గట్టి పువ్వు లాంటిది, ఒక గాలి బుడగ లాంటిది. ఏ దినమున, ఏ క్షణమున పేలిపోతుందో, రాలిపోతుందో మన బ్రతుకులు. అటువంటి బ్రతుకులు గట్టి పువ్వు లాంటిది, ఎండిపోతుంది, రాలిపోతుంది, వాడిపోతుంది. అటువంటి జీవితం మనది. నీటి బుడగ లాంటి వాళ్ళము. అటువంటి జీవితము, హృదయమును కఠినపరుచుకుని కీడులో పడుతున్నారు. దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. వ్యక్తిగత ఆ దైవ భయము నీ జీవితంలో ఉండాలా. వ్యక్తిగత ఆ దైవ భయము నీలో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే నువ్వు భ్రష్టుడిగా మారిపోతావు. దేవుని భయము నీలో లేకపోతే, ఆ భ్రష్టత్వం నీలోకి వచ్చిందంటే పాపము నిన్ను ఏలుతుంది. సాతాను శక్తులు, సాతాను క్రియలు నీ జీవితంలో ఉంటాయి. దేవుని సత్యమైన మాటలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకో. ప్రియ విశ్వాసి, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇంకా దేవుని భయము, దైవ భయము నీ జీవితంలో లేకపోతే, ఈయన మాటలు ఎవరైతే వింటున్నారో ఆ దైవ భయము కలిగి జీవించడానికి ప్రయత్నించు. దేవుని దైవ భయము నీ జీవితంలో ఉంటే నువ్వు ఒక
వెలుగుకరముగా, నక్షత్రముగా, జ్యోతిగా నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను ఆ విధంగా కుమ్మరి ఆ కుండను ఏ విధంగా అయితే తయారు చేస్తాడో, ఆ బంగారాన్ని తయారు చేసే అది ఏ విధంగా అయితే మెరుస్తుందో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, ధన్యుడు. మరి కలిగే లాభాలు చూస్తాము, ధన్యులమవుతామని. ఆ దైవ భయము మన జీవితం లేకపోతే కలిగే నష్టాలు చూసుకుని మనం ముగించుకుందాం. చివరిగా ఆ దైవ భయము కలిగి లేకపోతే మన జీవితంలో ఏ నష్టాలు జరుగుతాయో మనం చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి 13వ వచనంలో మనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమం కలగదనియు, వారు నేడ దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాష్మంతులు అవ్వాలని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. మరి పాపాత్మలు మనం చూస్తే వారు ఎన్నో దుష్కార్యములు చేస్తారు, వారికి క్షేమం ఉండదు, క్షేమము కలగదు. భక్తిహీనులు దేవునికి భయపడరు కనుక వారికి క్షేమం ఉండదు, వారికి దీర్ఘాయువు ఉండదు. దుష్క్రియలు చేస్తూనే ఉంటారు. పాపాత్ములు, భక్తిహీనులు దుష్క్రియలు చేస్తూనే ఉంటారు. దైవ భయం లేకపోతే దుష్క్రియలు చేసేవారుగా ఉంటారు, పాపములు చేసేవారుగా ఉంటారు, దుర్మార్గాలు చేసేవారుగా ఉంటారు, చెడ్డ కార్యాలు చేసేవారుగా ఉంటారు. దైవ భయము లేకపోతే కలిగే నష్టాలు. ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనము, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో నేను విరోధముగా దేవునికి విరోధముగా పాపము చేస్తున్నారు, ఆయనకు విరోధముగా పాపమని కట్టుకుంటున్నారు. అనేక మంది దేవునికి భయపడక, దేవుని లక్ష్యముంచక, దేవుని యందు భయభక్తులు లేక ఆయనకు విరోధముగా పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు, కీడును చేయడానికి ఇష్టపడుతున్నారు, చెడ్డ కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దైవ భయం లేకపోతే మన జీవితంలో ఆ దైవ భయం లేకపోతే ఆయనకు విరోధముగా మనం జీవిస్తాము. చెడ్డ కార్యాలు, సాతాను క్రియలు, సాతాను ఆలోచనలు, ఆ చెడ్డ పనులన్నీ చేయడానికి మనం ఇష్టపడతాము. చివరిగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 3వ వచనం మనం 65వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్ 3వ వచనం 2వ భాగం మనం చూద్దాం. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. మరి దేవుని భయము లేక ఆయన కోపాన్ని మనం కలిగిస్తున్నాం, ఆయనకు కోపాన్ని తెస్తున్నాం. ఆయన భయము లేకపోతే మనం ఆయనకే కోపాన్ని తెచ్చే బిడ్డలుగా ఉన్నాము, విశ్వాసులుగా ఉన్నామేమో, దేవుని కోపాన్ని కలిగించే బిడ్డలుగా ఉన్నామేమో. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మన కష్టాలు, నష్టాలు. ఆయన మన కోపాన్ని కలిగించే వారంగా ఉన్నాం, దుష్క్రియలు చేసే వారంగా ఉన్నాం. మన జీవితంలో ఆ వ్యక్తిగత దైవ భయము ఉండాలా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే
ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఐశ్వర్యము ఐశ్వర్యము ఐశ్వర్యము. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలా. మన జీవితంలో వ్యక్తిగత దైవ భయము కలిగి జీవించాలా. ఆ మన జీవితంలో ఎప్పుడైతే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే ఆ దేవుని యందు ఆ దైవ భయం మనం కలిగి జీవిస్తామో, దేవుని కన్నా ఆయనకిచ్చే స్థానం కన్నా మన జీవితంలో ఏది ఉండకూడదు. మొదటి స్థానము అన్నీ ఆయనే, అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. వ్యక్తిగత దైవ భయము మనం కలిగి జీవించాలా. లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే మనము నష్టపోతాము, మనము నష్టపోతాము, మనం నష్టపోతాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు ధన్యులుగా ఉంటారు. పరిశుద్ధతను కాపాడుకొని పవిత్రంగా జీవిస్తూ ఉంటారు. అనేక మందికి ధన్యకరమైన కుటుంబముగా, ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఉంటారు. ఆ వ్యక్తిగత దైవ భయమును నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలోకి నువ్వు అలవర్చుకుంటావో, దేవుడిచ్చే జ్ఞానము, ఆ దైవ జ్ఞానము నీకు ఉపయోగకరముగా ఉంటుంది. దేవుని శక్తి ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని చిత్తం ద్వారా నువ్వు నడుస్తావు. నీ అడుగు, ఒక అడుగు ఏదైనా చేయాలన్నా, ఒక బయట అడుగు పెట్టాలన్నా దేవుని చిత్తాన్ని ఆశ్రయించే వ్యక్తిగా ఉంటావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉంటావు. ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే బిడ్డగా నువ్వు ఉంటావు. నీ జీవితంలో ఆ దైవ భయం కలిగి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలా. ఆ దైవ భయమే నీకు క్షేమము, ఆ దైవ భయమే నీకు ఆరోగ్యము, ఆ దైవ భయమే నీకు ఐశ్వర్యము, ఆ దైవ భయమే నీకు దీవెన, ఆశీర్వాదము, దీవెన, ఆశీర్వాదం. దైవ భయం కలిగి జీవిద్దాం, దైవ భయం కలిగి జీవిద్దాం. మన జీవితంలో వ్యక్తిగత ఆ దైవ భయం కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. మనం ఎప్పుడైతే ఆ దైవ భయం కలిగి ఉంటామో, వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత దైవ భయం కలిగి ఉంటామో, దేవుడు గొప్ప దేవుడు, ధన్యులుగా ఆ ధన్యత అయిన కుటుంబంగా మనల్ని ఉంచే దేవుడు, పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచే దేవుడు. ఈ దినమున తీర్మానం చేసుకో. ఈ నా మాటలు ఎవరైతే వింటున్నారో, యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో, దైవ భయం కలిగి జీవించు, పరిశుద్ధత కలిగి జీవించు. ఒక దినమున నువ్వు ఏదైతే మాట్లాడావో, నువ్వు ఏదైతే చేసావో ప్రతి దానికి లెక్క చెప్పవలసి ఉంటుంది. పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే దేవుని ఆజ్ఞలను గైకుంటావు, దేవుని మాటలకు లోపడతావు, దేవుని చిత్తానుసారంగా నువ్వు నీ కార్యాలు జరిగిస్తావు. దేవుని ఆ భయం నీలో ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట మంచిది, ధన్యకరమైనది, బహుక్షేమమైనది, బహుక్షేమమైనది. అబ్రహాము ఏ విధంగా అయితే దేవునికి భయపడ్డాడో, అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి చూస్తే మన జీవితంలో ఆ దేవుని భయము, ఆ దేవునికి ఇచ్చే స్థానము, ఆ దేవునికి ఇచ్చే ఆ ప్రిఫరెన్స్ ఏంటో, ఎలాంటిదో ఆ స్థానం ఏంటో ఈ దినమున తెలుసుకుని దినదినము దేవుని వైపు చూసి ఆశ కలిగి దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని భయంతో మన జీవితాలు నిండుగా మెండుగా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.